ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वैराग्यविद्या निजभक्तियोगा शिक्षार्थमेकः पुरुषः पुराणः श्रीकृष्णचैतन्यशरीरधारी कृपाम्बुदेर्यस्तम् अहं प्रपद्ये। नमो विष्णुपादाय कृष्णप्रेस्थाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम రామ రామ హరే హరే. సో ఈరోజు మనం కంటిన్యూ అవుదాం. నిన్న మనం కృష్ణ పరమాత్మ రూపంలోని అంటే స్నేహితుడి కింద మనల్ని ఎప్పటికీ కూడా వదలకుండా ఎన్ని జన్మలైనా ఏ శరీరంలో అయినా మనతో పాటు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటారన్నమాట. ఇది ఎవ్వరి వల్ల కూడా సాధ్యం కాదు. అటువంటి స్నేహితుడి గురించే మనం తెలుసుకోవాలి ఎక్కువ. అటువంటి స్నేహితుని యొక్క సాంగత్యమే మనం ఎక్కువ కోరుకోవాలి. ఈ విషయమై భగవద్గీత 18వ అధ్యాయంలో 61 శ్లోకంలోని ఇలా చెప్తున్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయయా. దీని అర్థం ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రతి ఒక్కల హృదయంలోనే ఉంటారు. ఎల్లప్పటికీ కూడాన. ఈ విషయం కృష్ణుడే అర్జునుడికి చెప్తున్నాడు. స్వయం భగవంతుడే చెప్తున్నాడనమాట అర్జునుడికి. అంతేకాకుండా ఎవరు ఏమేమి కోరుకుంటున్నారో ఆ దిశలోని వాళ్ళ కోరికల్ని తీర్చడమే కాకుండా వాళ్ళు ఆ దిశలో వెళ్ళటానికి కూడా సహాయపడుతుంది, ఏర్పాటు చేస్తుంది కూడా నేనే. ఈ శరీరము యంత్రం. ఈ యంత్రంలోనే వ్యక్తి ఉన్నారు. వ్యక్తి అంటే ఎవరు? ఆత్మ. వ్యక్తి అంటే ఈ శరీరం కాదు. వ్యక్తి అంటే మీ మైండ్ కాదు. వ్యక్తి అంటే ఆత్మ. ఆ వ్యక్తి, ఆ ఆత్మ పక్కనే నేను కూడా ఎప్పుడూ ఉంటాను అని చెప్తున్నారనమాట. జీవాత్మ, మనల్ని జీవాత్మ అంటారు. అంటే మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా! మన యొక్క తల వెంట్రుకి చివరి భాగాన్ని 10,000 సార్లు విభజన చేస్తే, అందులో ఒక వంతు ఎంత చిన్నదుంటదో, అంటే యాటమిక్ సైజ్, యాటమ్ ఎంతుంటదో అంత మన సైజు. దాన్ని జీవాత్మ అంటారనమాట. పరమాత్మ, పరమాత్మ అలా కాదు. అంతటా వ్యాపించి ఉంటారనమాట. ప్రతి ఒక్కల హృదయంలో కూడా ఉంటారు. అంతేకాదు ప్రతి ఒక్క అణువులో కూడా ఉంటారనమాట. ఈ విషయం భాగవతంలో కూడా చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మీకు సులువుగా అర్థం చేసుకోవడానికి షార్ట్‌లో చెప్తాననమాట. భగవంతునికి ఆహ్, భగవంతుడు అనంతము. ఆయన అవతారాలు అనంతము. ఆయన యొక్క పేర్లు కూడా అనంతమే. ఆయన యొక్క లీలలు అనంతం. ఏది తీసుకున్నా అనంతమే అనమాట. అందులోని కొన్ని ఆహ్, ఆహ్ అవతారం గురించి మీకు చెప్తాను. మహావిష్ణు అంటే కారణాదోకాషాయ విష్ణు. ఈ యొక్క విష్ణు ఎంత ఆహ్, పెద్దగా ఉంటారంటే దీనికి ముందు మీకు రిలేటివిటీ గురించి చెప్పాలి. రిలేటివిటీ అంటే హ్మ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు మనం 100 సంవత్సరాలు బతికేవాళ్ళం కదా! మనుషులు. ఇప్పుడు మనకు 60 సంవత్సరాలే. అంటే 60 సంవత్సరాలే 100 సంవత్సరాల కింద లెక్కలాగా. అలాగే ఏనుగు 150 సంవత్సరాల దాకా బతుకుతుంది. దానికది 100 సంవత్సరాలు. అలాగే తిమింగలం, సముద్రంలో ఉన్న తిమింగలం 300 సంవత్సరాలు పైగా బతుకుతదనమాట. మరి దానికది 100 సంవత్సరాల కింద లెక్క. అలాగే పిల్లి 18 సంవత్సరాలు బతుకుతది. ఆ 18 సంవత్సరాలు దానికి 100 సంవత్సరాలు లెక్క. అంటే ఒక సమయం కూడా ఒక రిలేషన్ ఉంటది. అంటే వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళకున్న ఇంద్రియాలు బట్టి, వాళ్ళకున్న శరీరాన్ని బట్టి ఆ సమయం చాలా ఎక్కువగా అనిపిస్తదనమాట. అలాగే చూడండి రాత్రి పూట కొన్ని చిన్న చిన్న పురుగులు పుడతాయనమాట. పురుగు అది పుడుతుంది.
తర్వాత ఇంకొక పురుగుతో సంపర్కం అవుతుంది. మళ్ళా దానికి బిడ్డని కంటది ఆ పురుగు. మళ్ళా తెల్లవారయ్యేటప్పటికి చచ్చిపోద్దనమాట. అంటే ఈ 12 గంటలు మాత్రమే దానికి 100 సంవత్సరాల కింద లెక్కనమాట. ప్రతి దానికి కూడా ఒక సమయం ఉంది. పుట్టడం, చనిపోవడం. ఆ పుట్టుక, చావు మధ్యలోని అందరికీ కూడా అది చాలా ఎక్కువ సమయంతో లెక్క. మరి అలాగే ఇంద్రుడిని తీసుకున్నారనుకోండి. ఇంద్రలోకంలో మన భూలోకంలోని 6 నెలల సమయము అక్కడ ఒక్క రోజుతో సమానం అన్నమాట. ఇక్కడ 6 నెలలైతే అక్కడ కేవలం ఒక్క రోజు. మరి బ్రహ్మలోకంలోకెళ్ళామనుకోండి, బ్రహ్మలోకంలోని హ్మ్, 80,00,000 80,00,000 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నటువంటి సంవత్సరాలు అంటే 8,000,000 ఇయర్స్ ఒక్క రోజుతో లెక్క. అంటే బ్రహ్మ కన్నురెప్ప మూసి తెరిచే లోపట హ్మ్. ఎన్నో జీవితాలు. జీవితాలేంటి? హ్మ్. ఎన్నో జన్మలు అలా ఎళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీరు బీచ్‌కెళ్లారనుకోండి. బీచ్‌కెళ్ళేటప్పుడు సముద్రం ఒడ్డున కెరటం వస్తది. ఆ కెరటాల్లోని నీటి బుడగలుంటాయన్నమాట. మీరు చూస్తుండంగానే ఆ బుడగ పుడుతుంది. మళ్ళా అది అది చిరిగిపోతూ ఉంది. అంటే మీరు చూస్తున్నప్పుడు ఒక్కొక్క బుడగ అలాగొస్తుంది, అలా పోతుందనమాట. చ ఒక్క సెకండ్‌లోని ఎన్నో అలాగ పోతున్నాయి. అలాగ బ్రహ్మ ఇలా కన్ను మూసి తెరిచే లోపట మన జీవితాలు, జన్మలు అలా గడిచిపోతున్నాయన్నమాట. మరి భగవంతుని ఆహ్, సమయం ఎలా ఉంటాదంటే, భగవంతుడు ఊపిరి వదిలినప్పుడు ఎక్సేల్ చేసేటప్పుడు ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ! స్ స్వేద రంధ్రాలు అంటే స్కిన్ పోర్స్ శరీరంలో ఉన్నటువంటి పోర్స్ ఆ రంధ్రాల నుంచి ఒక్కొక్క విశ్వం వస్తుందనమాట బయటికి. ఎక్సేల్ చేస్తే అంటే గాలిని విడిచిపెడితే. గాలంటే ముక్కు ద్వారాయే కాదు. మన చర్మం కూడా గాలిని పీల్చుకుంటది, వదులుతూ ఉంటదనమాట. అలాగే కదా స్వేదమొస్తది. అలాగా భగవంతుని యొక్క శరీరం అంటే కారణోదకాషాయ విష్ణు. అంటే మహావిష్ణు తత్వం. ఈ యొక్క తత్వంలోని ఆయన శరీరం నుంచి ఈ యొక్క ఒక్కొక్క విశ్వం అంటే ఒక్క విశ్వంలోని ఎన్నో కొన్ని కోట్లాది గ్రహాలున్నాయి. హ్మ్. సూర్య సు సు ఆహ్, సన్స్ ఉన్నాయి. సన్ గ్లోబ్స్ ఇవన్నీని. ఒ మళ్ళీ ఆయన గాలి పీల్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఎనిహిలేట్ అయిపోతాయి. అంటే డిస్ట్రాయ్ అయిపోతాయన్నమాట. నాశనం అయిపోతాయన్నమాట. ఈ విశ్వాలన్నీ కూడా మళ్ళీ భగవంతునిలోని కలిసిపోతదన్నమాట. అంటే ఒక్క ఊపిరి ఎంత పెద్ద ఊపిరో ఒక్కసారి ఆలోచించండి. మన ఊపిరి. అంటే మనం ఎన్ని సంవత్సరాలు పుడతాము అనేది డేట్ మీద ఆధారపడి ఉండదు. మనం పుట్టేటప్పుడు ఎన్ని శ్వాసలో అన్ని శ్వాసలు మనకి గిఫ్ట్ కింద ఇస్తారనమాట. ఇప్పుడు ఒక రోజులో 24 గంటలు ఎలాగా 84,000 సెకండ్లు ఐశ్వర్యాన్ని మనకి భగవంతుడిస్తున్నాడు. ఆ ఐశ్వర్యంతో మీరు ఖర్చు పెడతారో, ఇన్వెస్ట్ చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టం. దాని మీద ఆధారపడి ఉంటది మన జీవితం. ఆ రకంగానే ప్రతి వ్యక్తి పుట్టేటప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని శ్వాసలో అవి ఆహ్, బహుమానం కింద ఇస్తారు. ఆ శ్వాస అయిపోయిన వెంటనే అన్ని శ్వాసలు తీసుకున్న తర్వాత మనిషి చనిపోతాడనమాట. అంతేకాని 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు అలాగేముండదు. అలా చూడమనమాట. అందుకోసమే కోపంతో ఉంటే శ్వాస చాలా ఫాస్ట్‌గా ఉంటది. హ్మ్. అలాగే నెగెటివ్ ఎమోషన్స్ ఏమైనా కూడా మన శ్వాస ఫాస్ట్‌గా అయిపోతూ ఉంటది. ఆ రకంగా మనం త్వరగా చనిపోతాం అనమాట. నెగెటివ్ థింకింగ్ అంటే మన అనారోగ్యం పాలైపోతాం అనమాట. సో, శ్వాస బట్టి కూడా. అలాగే ఈ కొన్ని జంతువులకి శ్వాస చాలా ఫాస్ట్‌గుంటది. అందుకే 18 సంవత్సరాలకే అవి చనిపోతాయి. ఒక సంవత్సరం మాత్రమే బతికినటువంటి జంతువులు ఉన్నాయి. ఈ పురుగులు చెప్పాను కదా! మనం పడుకొని లేచేటప్పటికి ఒక జీవితం అయిపోద్ది వాళ్ళది. మరి భగవంతుడిది చూడండి ఒక్క శ్వాసలోని ఈ యొక్క విశ్వాలన్నీ కూడా మళ్ళీ సెకండ్ స్టేజ్‌లో విశ్వాలొచ్చిన తర్వాత మరి అందులోని ఈ కొండలు, ఆ తర్వాత ఈ నీరు, గాలి, వెలుతురు ఇవన్నీ కూడా ఎలాగొస్తాయి? ఇవన్నీ ఎలా డెవలప్ అవుతాయి? ఇప్పుడు మీరు ఉంటున్న ప్రదేశంలోని ఇల్లులన్నీ ఎలా డెవలప్ అయ్యాయి? జీవాత్మ ఉన్నాడు కాబట్టి. అంటే ఒక మనిషి ఉన్నాడు కాబట్టి, ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి అవన్నీ కట్టాడు. మరి అలాగే ఈ విశ్వంలో కూడా
వ్యక్తి ఉన్నప్పుడే కదా ఏమైనా డెవలప్ అవుతాయి. అంతేకాని సైంటిస్ట్ చెప్పినట్టుగా కొండలు ఆటి మట్టిగా వచ్చీలేదు, ఆకాశం వాటి మట్టిగా వచ్చేసి అంత పర్ఫెక్ట్‌గా సూర్యుడు ప్రతిరోజు వచ్చి ఎళ్ళిపోడు. హ్మ్. ఈ భూగోళం కూడా కరెక్ట్‌గా దాని యొక్క ఆర్బిట్‌లోని అంతే డిస్టెన్స్‌లోని ఎలా తిరుగుతుంది? ఆటోమేటిక్‌గా ఏం తిరగదు. ఎవరో నడిపిస్తున్నారు. ఎవరు? భగవంతుడు నడిపిస్తున్నాడనమాట. సో, రెండవ అవతారంలోని ఇదే విష్ణు, మహావిష్ణు హ్మ్. గర్భోదకషాయి విష్ణు అవతారంలోని ఈ యొక్క విశ్వంలోని ప్రవేశిస్తారన్నమాట. విశ్వంలోని. ఆయన ఆ గర్భంలో ప్రవేశించడం వల్ల మొత్తం ఆహ్, తల్లి గర్భంలోని ఒక ఆత్మ అంటే ఒక అణువు ఎంటర్ అవుతుంది కదా! సీడ్ ఆహ్, హ్మ్. భర్త ద్వారా. మరి తల్లి కదా! మొత్తం అంతా కూడా డెవలప్ చేస్తది. చిన్న మాంసం ముద్దలా తయారవుతది. అది మళ్ళీ 9 రంధ్రాలు అవుతాయి. ఆ తర్వాత నరాలు, మాంసము, ఆ తర్వాత బోన్స్, ఆ తర్వాత స్కిన్ ఒకటి, ఒకటి 9 నెలల్లో డెవలప్ అవుతది. సమయం పడతది. అంతేగాని పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కావాలంటే పుట్టిరు. పేషెన్స్‌గా ఉండాలి. వెయిట్ చేయాలనమాట. హ్మ్. అది పెద్దవాళ్ళకి తెలుసు. చిన్న పిల్లలకి ఏం అర్థమవుతది? చిన్న పిల్లలకి ఓహ్! పెళ్లయితే పిల్లలుంటారనమాట అని. పెద్దవాళ్ళకి అర్థమవుతదనమాట. ఆ రకంగా భగవంతుడు ఈ యొక్క విశ్వంలోని గర్భంలోని ప్రవేశ ప్రవేశం అవుతారనమాట. భగవంతుడు ఉండడం వల్ల ఈ యొక్క మొత్తం అన్ని గ్రహాలు ఆటి పొజిషన్స్ తీసుకుంటాయనమాట. ఆయన శక్తి ఎలాడిది? ఆ! ఆయన శరీరం నుంచి వచ్చినటువంటి వెలుగు దాన్ని బ్రహ్మజ్యోతి అంటారు. అది ఆయన ఎనర్జీ. ఆయన ఒకే చోటనుంటారు. కానీ ఆయన యొక్క శక్తి అంతటా వ్యాపించుంటది. ఆ శక్తిలోనే ఈ భూగోళాలన్నీ కూడా తేలాడుతున్నాయన్నమాట. ఆ శక్తితోనే ఎవరు ఏ పొజిషన్‌లో ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలని మిగతా దేవతలందరూ కూడా ఆయన చెప్పిన ప్రకారంగా నడుచుకొని మనకి ఆ ఫెసిలిటీని ఇస్తున్నారు. అగ్నిదేవుడు అగ్ని ఇస్తున్నారు. వాయుదేవుడు గాలినిస్తున్నారనమాట. వరుణదేవుడు వర్షాన్ని మనకిస్తున్నారనమాట. భూదేవి మనం పంట పండించుకోవడానికి, మనల్ని మోయడానికి ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా దేవతలు అందరూ శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నారనమాట ఖచ్చితంగా. ఇక్కడ నడుచుకోంది ఎవరంటే మనమే. మీరు, నేను, జీవాత్మ. ఎందుకు? మనకా కొంత ఫ్రీడమ్‌నిచ్చారు గదా భగవంతుడు. అందుకు మనం ఇలాగా ఉంటున్నాం అన్నమాట. అయితే ఈ గర్భ గర్భోదకషాయి విష్ణు రూపంలోని ఆయన ప్రవేశించడం వల్ల ఈ సృష్టి అంతా జరుగుతదనమాట. ఆయన యొక్క బొడ్డు నుంచి కలుపు వస్తది. ఆ కలుపు పైన బ్రహ్మ సృష్టింపబడతారనమాట. జన్మించడం జరుగుతది. ఆ బ్రహ్మకి కావాల్సినటువంటి బ్రహ్మ ఇంజినీర్ అనమాట. కొండలెలా ఉండాలి? చెట్లెలా ఉండాలి? ఈ 84,00,000 జీవరాశులు చెప్పాను కదా! రకరకాలు. అవన్నీ కూడా ఏ రకంగా ఉండాలి అన్నటువంటి జ్ఞానాన్నిస్తే, బ్రహ్మ ఇవన్నీ కూడా ఇంజినీరింగ్ చేస్తారనమాట పర్ఫెక్ట్‌గా. చేసిన తర్వాత ఆ యొక్క శరీరాల్లోని భగవంతుని యొక్క కన్ను చూపుతోని గ్లాన్స్ ఆయనే తలుచుకుంటే చాలు అయిపోద్ది. ఆయనే స్వయంగా మనలాగా పని చెయ్యక్కర్లేదు. ఆ శక్తి అలాంటిది. ఆధ్యాత్మిక శక్తి. హ్మ్. ఆయన చూపుతోని మీకు చెప్పాను కదా! ఒక మనిషి చనిపోయిన తర్వాత ఒక డీప్ స్లీప్ అంటే స్లంబర్ స్టేట్ అంటారనమాట. ఆ సమాధి స్టేట్‌లోని ఉంటారు. ఆహ్, ఎవరికి ఎటువంటి శరీరం వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాళ్ళ యొక్క కర్మను బట్టి, వాళ్ళ యొక్క గుణాలు బట్టి ఏది సూటబుల్లో ఆ శరీరంలోకి ఈ యొక్క ఆత్మ ప్రవేశం అయ్యేటట్టుగా చేస్తారు భగవంతుడు. ఇది గర్భోదక షాయ విష్ణు అనమాట. మరి అక్కడితో ఆగిపోతుందా? అక్కడితో ఆగదు. నెక్స్ట్ క్షీరోదకాషాయ విష్ణు అన్న రూపంలోని ప్రతి ఒక్క అణువు యాటమ్ ప్రతి ఒక్క అణువులోకి భగవంతుడు ప్రవేశిస్తారనమాట. లేకపోతే ఈ గోడ కింద ఎలా నిలుస్తుంది? నీరు కింద ఎలా ఉంటది? అగ్నిలోని ఆ శక్తి ఎలాగుంటది? ప్రతి ఒక్క అణువులోకి ఎంటర్ అవుతారనమాట. అంటే అణువులో మనం యాటమ్సు ఆహ్, ఆ యాటమ్‌లోని న్యూక్లియస్ ఉంటదనమాట. ఆ న్యూక్లియస్‌లోని కొన్ని ప్రోటాన్స్ ఉంటాయి, కొన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కొన్ని న్యూట్రాన్స్ ఉంటాయనమాట. ఈ యొక్క ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటే న్యూక్లియర్
యాటమ్ అంటాం అనమాట. న్యూక్లియస్ యాటమ్ అంటాం అనమాట. అంటే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్నాం. మీకు కొంచెం అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అంతే. ఈ ప్రోటాన్స్‌లోని ఈ నంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎక్కువ, తక్కువ బట్టి ప్రతి ఒక్క అణువు యొక్క దాని యొక్క ఆ పదార్థం యొక్క రంగు, ఆ పదార్థం యొక్క రూపము, ఆ పదార్థం యొక్క రుచి మారుతూ ఉంటాయన్నమాట. ఇప్పుడు మీరు కూర్చున్నారు కదా! ఆ కుర్చీ ఎలా నిలుస్తుంది? అంటే ఒక్కొక్క అణువు దగ్గరికి టైట్‌గా పట్టుకొనున్నాయన్నమాట. ఈ గోడ గట్టిగా ఎందుకున్నది? ఒక్కొక్క మీరు మైక్రోస్కోప్‌లో పెడితే యాటమ్స్ కనిపిస్తాయన్నమాట. అవి అలా పట్టుకొని ఎలాగా మెయింటైన్ అవుతున్నాయి. అంటే భగవంతుని యొక్క శక్తి ప్రతి ఒక్క అణువులో ఉండడం వల్ల అది ఆ రకంగా ప్రవర్తిస్తుందన్నమాట ఆ పదార్థం. హ్మ్. అందుకే మనం వంట చేశామంటే, ఆ యొక్క పదార్థం యొక్క టేస్ట్ మారుతది, రంగు మారుతది. దేన్నైనా మంట కింద పెట్టామంటే ఐరన్ రాడ్ బెండ్ అవుతది. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా ఈ క్షిరోద కాషాయ విష్ణు. అంటే వ్ గాలిలోని ఉన్నారాయన. వెలుతురులోని కూడా వెలుతురు దేనితో సూర్యకిరణాలొచ్చినా కూడా, ఆ కిరణాల్లోని యాటమ్స్ అన్నీ కూడా రేడియంట్ యాటమ్స్ అనమాట. వెలుగుతున్నాయనమాట. అందులో ఎవరి శక్తి? భగవంతుని శక్తి. ఇప్పుడు భగవంతుడు లేని చోట ఎక్కడో మీరు చెప్పండి? యాటమ్స్ లేకుండా వాక్యూమ్ అంటే గాలి, స్పేస్. స్పేస్‌లో కూడా ఏముంటది? యాటమ్సే. అది కూడా యాటమ్స్‌తోనే ఉన్నది. ప్రతి యాటమ్‌లో ఉన్నారంటే, ఇప్పుడు భగవంతుడు లేని చోట ఎక్కడైనా ఉందా మీరు ఊహించుకోగలరా? లేదు. అన్ని అణువుల్లో కూడా భగవంతుడు ఇప్పుడు మన శరీరం ఉన్నది. మన శరీరం కూడా దగ్గర నుంచి చూస్తే అన్ని అణువులు కలిపి ఉన్నాయన్నమాట. అంతెందుకు మన బాడీలోని 17 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయన్నమాట. ఇవి ఒక్కొక్క సెల్ కణము. ఈ ఒక్కొక్క కణం కూడా ఆహ్, వేరు వేరు వ్యక్తనమాట. ఒక్కొక్క వ్యక్తనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు అపార్ట్‌మెంట్‌లో అందరూ కలిసి ఎలాగుంటున్నారు ఒకే చోట. అలాగే ఈ సెల్స్ అన్నీ కలిపి మీ ఆత్మ కొరకయ్యి అన్నీ కలిసుండి మీకు కావాల్సిన పనులు చేసుకోవడానికి దగ్గరగున్నాయి. కలిసి పని చేస్తున్నాయన్నమాట. ఈ యొక్క అణువులు. మరి ఆటిలో కూడా ప్రతి అణువులో కూడా భగవంతుడు క్షిరోద కాషాయ విష్ణు అన్న అవతారంలో ఉన్నారు. ఇప్పుడు చూడండి ఎక్కడ లేరు? మీ శరీరంలో ఉన్నారు, మీ స్కిన్‌లో ఉన్నారు, మీ చర్మంలో ఉన్నారు, మీ వెంట్రుకలో ఉన్నారు, మీ కన్నులో ఉన్నారు, ఈ ఈ టేబుల్‌లో ఉన్నారు, ఈ మీరు కూర్చున్న కుర్చీలో ఉన్నారు. ఈ టెక్నాలజీ, ఈ కంప్యూటరు ఏది అన్నీ పంచమహాభూతాలతో తయారైనవి. ఆ ఎలిమెంట్స్‌లో యాటమ్స్‌తో తయారైబడున్నాయి. ప్రతి యాటమ్‌లో క్షిరోద కాషాయ విష్ణు కింద ఉన్నారు. అందుకే ఆయన అంతటా వ్యాపించి ఉన్నారు భగవంతుడు. కానీ మనం ఆ రకంగా పూజించలేం గదా! ఏ టేబుల్‌నో, గోడనో పెట్టి పూజించలేం. భగవంతునికి రూపం ఉన్నది. మనకెలా రూపం ఉన్నది? మనకు మాత్రం రూపం ఉండొచ్చు, భగవంతుడికి రూపం ఉండదా? ఆరూప అని ఈశోపనిషత్తులో చెప్పారు. ఆరూప అంటే రూపం లేకపోవడం కాదు. హ్మ్. ఇలాగ భౌతిక ప్రపంచంలో మనకి జీవాత్మకి ఉన్నటువంటి రూపాలు అంటే భౌతికమైనటువంటి రూపం ఉండదని అర్థం. కానీ కొంతమంది దాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. ఆ రూపం అంటే ఆహా! భగవంతుడికి రూపం లేదని అనుకున్నారనమాట. చూడండి. అలాంటి మూర్ఖులు కూడా ఉంటారు. అదే ప్రచారం చేస్తూ ఉంటారనమాట. ఏం మీకు రూపం లేదా? మీకు రూపం ఎక్కడి నుంచొచ్చింది? మీ తల్లితండ్రి నుంచొచ్చింది. తల్లితండ్రికి రూపం లేదా? మనం ఎలా పుట్టాం? మన తండ్రి ఆధ్యాత్మిక తండ్రి మనందరికీ కూడా ఒక్కడే తండ్రి. అది శ్రీకృష్ణ పరమాత్ముడు. ఒక్కరే తల్లి. అది శ్రీమతి రాధారాణి. అందుకే రాధ, కృష్ణ. రాధ మన తల్లి. ఆహ్, కృష్ణుడు మన తండ్రి. ఈ రకంగా భగవంతుడు 3 యొక్క అవతారాలతో ఇలా ప్రవేశించి, మన శరీరం ఇలా నిల్చున్నదంటే ఎలాగా? ఆయన యొక్క శక్తి. కాబట్టి దేనికి మనం ఓనర్ చెప్పండి? ఈ శరీరానికి ఓనర్ అనుకుందాం. మనమేమైనా తయారు చేసుకున్నామా ఈ శరీరాన్ని? మన తల్లేమైనా తయారు చేసిందా? ఆ! మనం ఫలాల్ని తింటున్నాం. ఈ యొక్క అన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. అవన్నీ కూడా భూమిలో ఏసేస్తే పెరిగిపోవాలనేముంది? భూ భూతల్లి, భూదేవి ఆమెని కష్టపడి మనకి ఆ రకంగా వచ్చేటట్టుగా చేస్తున్నారు కదా! అంతెందుకు పువ్వులు ఒకే భూమి మీద ఏస్తాం కదా! గులాబీ పువ్వులేస్తాము, లిల్లీ ఏస్తాము. అదే మట్టిలో ఏస్తాం. మరి ఒక్కొక్క పువ్వు వేరు వేరు వాసన ఎలాగొచ్చింది? ఒరిజినల్‌గా దానికి ఆ పరిమళం ఎలాగొచ్చింది? భూమిలోనే అన్ని పరిమళాలున్నాయి. కానీ ఆ మొక్క యొక్క మనస్తత్వం,
ఆ మొక్కకి ఉన్నటువంటి ఇంద్రియాలతోని కేవలం ఆ రకమైనటువంటి పరిమళాన్నే ఎక్స్‌ట్రాక్ట్ చేస్తుందనమాట. అందుకే ఆ వాసనొస్తుంది. లిల్లీలోని ఆ వాసనొస్తది. గులాబీ పువ్వులోని ఆ వాసన. కానీ భూతల్లి, భూదేవి. మరి అరేంజ్‌మెంట్ అంతా ఎవరు చేశారు? మన తండ్రి. ఇయంతా ఆహ్, మ్యాజిక్‌లా జరిగిపోదు ఏది కూడాన. చూడండి మరి ఎంత గొప్పవారో భగవంతుడు. ఆహ్, మనం ఆయనెలాంటి మెషిన్స్ తయారు చేశారో చూడండి. హ్మ్. ఇప్పుడు చాలామంది ఛాలెంజ్ చేస్తారు. మేము అలా చేస్తాం, ఇలా చేస్తామని. ఆవు గడ్డి తింటది. హ్మ్. నోటి నుంచి గడ్డి తింటది. కానీ పాలనిస్తది కదా! గడ్డిలోని విటమిన్ సిలు అలాంటివేటువుండవు. కానీ అదిచ్చిన పాలు అమృతం అనమాట. మనకి చాలా న్యూట్రిషియస్‌గా ఉంటది. మనుషుల్ని తయారు చేయమన్నాను అలాంటి మిషన్‌ని. ఓ పక్క గడ్డేసేస్తే ఇంకో పక్క నుంచి పాలొచ్చేస్తాయా? రాదు. చెయ్యలేం మనం. భగవంతుడిని మనం ఇమిటేట్ చేయలేము. హ్మ్. అలాంటి ఆయన మనతో స్నేహితుడిలా ఉండడానికి కోరుకుంటున్నారు. మరి మీరు కోరుకుంటున్నారా? అంత గొప్ప వ్యక్తితో స్నేహితుడవుదామనేసి? హ్మ్. కాబట్టి ఈ ఆత్మ ఒక్కొక్క శరీరం మారుతున్నప్పటికి కూడాన ఆ భగవంతుని యొక్క దయ వల్ల ఈ పరమాత్ముడి రూపంలో ప్రతి ఒక్క జీవిలోని వ్యాపించి ఉన్నారనమాట. మన స్నేహితుడు మన మనసుని అర్థం చేసుకొని, మన కోరికల్ని ఎలా తీర్చుదాం అనుకుంటున్నారో, భగవంతుడు కూడా ఎల్లప్పుడూ మనకి నచ్చినట్టుగా మన కోరికలు అంటే మన అర్హతని కూడా చూసి మనకి ఆ కోరికల్ని తీరుస్తూ ఉంటారనమాట. అందుకనే మనం దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు హ్మ్. మనం ప్రార్థన అనేది సరిగా ఉండాలి. ఆహ్, మన మనమేమి అమాయకులేం కాదు. మనకి ఇన్నోసెన్స్ ఏం లేదు. ఆహ్, కాబట్టి మన మనస్తత్వాన్ని బట్టి భగవంతుడు ఎవరి దగ్గరికి చేరుకోవాలి, ఎవరి దగ్గర భగవద్గీత వినాలి, ఆహ్, ఇవన్నీ కూడా ఆయనే సమకూరుస్తారనమాట. సో, మీకింత ముందే చెప్పాను. 84,00,000 జీవరాశులున్నాయి. అందులో 9,00,000 ఈ నీటిలో ఉండేటటువంటి అంటే సముద్రంలో ఉన్నటువంటి జీవులు 9,00,000 రాసులున్నాయి. అలాగే ఈ చెట్లు, తర్వాత మొక్కలు 20,00,000 ఆహ్, జీవరాశులున్నాయి. అలాగే ఈ పురుగులు 11,00,000 జీవరాశులున్నాయి. పక్షులు 10,00,000 జీవరాశులు, మృగాలు అంటే ఈ పులి, ఈ సింహము ఇలాంటివన్నీ కూడా 30,00,000 జీవరాశులున్నాయి. కేవలం ఈ మనిషి రూపంలో ఉన్నటువంటి జీవరాశులు కేవలం 4,00,000 మాత్రమే ఉన్నాయి. చూడండి 84,00,000 రకరకాలటువంటి జీవరాశుల్లో అరుదైనది ఈ మనిషి యొక్క జీవరాశనమాట. అది 4,00,000 మాత్రమే ఉన్నది. ఎన్నో కొన్ని కోట్లాది జన్మలు ఒక్కొక్క బాడీ, ఒక్కొక్క శరీరాన్ని మారుతూ, మారుతూ, మారుతూ ఫైనల్‌గా మనకి మంచి శరీరం దొరికింది. ఎందుకు? ఈ యొక్క ఈ కుంటలోకం, ఈ యొక్క లోకాన్నించి మనం బయట పడటానికి అవకాశాన్నిచ్చారనమాట. మనకొక మంచి ఏరోప్లేన్ ఇచ్చారు. ఇక్కడి నుంచి ఆ భగవంతుడి దగ్గరికెళ్ళడానికి. ఆ ఏరోప్లేన్‌కి దానికోసం ఉపయోగించకుండా ఆహ్, ఇక్కడ విహారయాత్రలకి ఉపయోగించినట్టయితే ఇక్కడే ఉండిపోతున్నాం అందుకే. మళ్ళీ నెక్స్ట్ జన్మలోని మనకి ఈ మనిషి రూపం వస్తదో లేదో ఏంటి గ్యారంటీ? సో, ఇలాగా చాలా ఓపికగా భగవంతుడు అన్ని కోట్లాది జన్మలు కూడా మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ తోడు ఎవ్వరు తోడు లేకపోయినా ఆయన మీకు తోడిచ్చి, మీ బాగోగులు చూసుకుంటుంటే మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ప్రతి విషయంలో భగవంతుడిని నిర్లక్ష్యం చేస్తున్నాం. హ్మ్. అందుకే మనం జీవితంలో భగవంతుని నిర్లక్ష్యం ఎంతైతే చేస్తామో అంతే ఫ్రస్ట్రేషన్ ఒస్తది మన జీవితంలో కూడా. హ్మ్. కృష్ణ మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. కానీ మనం ఎప్పుడు కూడా పెద్ద పట్టింపుండదు. మనకి జరిగిపోతుంది కదా! జరిగిపోతుంది ఎలాగో ఏమి ఉండదు. ఏమైనా కష్టం వచ్చిందంటే అబ్బో! అపారమైన ప్రేమ పెరిగిపోద్దనమాట. చాలా ప్రేమ పెరిగిపోద్ది. కష్టం తీరలేదనుకోండి బ్లాక్‌మెయిల్ కూడా మొదలైపోద్ది. ఫస్ట్ బిజినెస్ భగవంతుడా నిన్నే నీకు నమ్మి వచ్చానిప్పుడు. నా కష్టాన్ని తీర్చు అంటాం. ఆహ్, అది మన అర్హత కూడా సంపాదించుకోవాలి. ఆ కష్టం తీర్చుకోవాలంటే. పోన్లే భగవంతుడి దయ వల్ల తీర్చారు. తీర్చకపోతే మళ్ళీ బ్లాక్‌మెయిల్. ఈసారి నా కష్టం తీరకపోతే తిరుపతికి మోకాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చేస్తాను. ఎందుకండి మోకాళ్ళ మీదకి ఎక్కి రావాలి? దొర్లుకుంటూ ఎందుకు రావాలి? భగవంతుడు ఎక్కడ భగవద్గీతలోని మీ శరీరాన్ని కష్టపెట్టి టార్చర్ పెట్టుకొని రక్తం వచ్చినట్టు చేసుకొని నా దగ్గరికి రా అని అనలేదు. ఇగో ప్రేమతోని రా నాయనా అని మాత్రం చెప్పారు. నా దగ్గరికి రా అని. అయినా కూడా
అదొక మూర్ఖం అన్నమాట. మెట్లు నడవగలి ఎక్కితే మంచిదే. మంచి అదొక తపస్య. దానివల్ల మన మైండ్ బెండ్ అవుతది. బాడీ బెండ్ అవుతది. అయితే ఎళ్ళినంత సేపు ఏం చెయ్యాలి? ధామలో అడుగుపెట్టాక భగవంతుడిని స్మరించుకుంటూ, భగవంతుడి యొక్క లీలలు చెప్పుకుంటూ, అలా మెట్లెక్కుంటూ ఎళ్ళాలి. ఆ! అలా వెళ్తే మనకి మోక్షం కలుగుతది. ఆ! కానీ మరి తిరుపతిలో కాకులు కూడా ఉంటాయి కదా! కాకులు మరి ఎందుకు వాటికి మోక్షం దొరకదు? దొరకదు. మనిషి రూపంలోనే అది సాధ్యం. కానీ మనం ఆ కాకుల్లాగా ఏదో మాటాడుకుంటాం, ఏదో గొడవాడుకుంటాం, ఏదో సోది చెప్పుకుంటాము. అటువంటి తిరుపతి గోవిందల స్వామి దగ్గరికెళ్తున్నప్పుడు, మరి ఆ మెట్లెళ్తున్నప్పుడు అంతా ఎంటర్‌టైన్‌మెంట్. తినడానికుంటాయి, తాగడానికుంటాయి. ఇంకేముంటది మనకి ధ్యాస? ఇంకక్కడికెళ్ళిన తర్వాత ఎప్పుడు దర్శనం అవుతదో ఏంటో? ఎప్పుడో సంవత్సరంకోసారి ఎళ్తామేమో, 2 సంవత్సరాలకోసారి ఎళ్తామేమో. వెంటనే దర్శనం అయిపోవాలనమాట. సినిమా హాల్ క్యూలో మాత్రం అబ్బో! ఎంత పెద్ద లైనయినా కుమ్మేసుకొని చచ్చిపోయినా పర్వాలేదు. కానీ సినిమా చూసేయాలి. ఆడు నెల జీతం కూడా ఇచ్చేస్తాడు బ్లాక్‌లోని. కానీ చూసేయాలి. భగవంతుడు మనకన్నీ ఇస్తున్నా మనకి పేషెన్స్ లేదనమాట. ఆయన మీద ధ్యాస లేదు. దర్శనం అంటే ఏంటి? అర్థం చేసుకోండి. ఆ! అంతా మన అండర్‌స్టాండింగ్ అంతా సూపర్‌ఫిషియల్‌గా ఉంటది. ఈ యూట్యూబుల్లోని అక్కడ చూసి సరిగ్గా విషయాన్ని అర్థం చేసుకోరు. ఎవరు పడితే ఆళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ విని మనం కన్‌ఫ్యూజ్ అయిపోతాం. దర్శనం అంటే మీరు భగవంతుడిని చూడడం కాదు. మీకు ఎక్కడున్నది శక్తి భగవంతుడిని చూడడానికి? ఆ యొక్క శిలా రూపంలోని భగవంతుడు అర్చ విగ్రహంలోని కదలకుండా మన కోసం, లేపోతే మన భక్తికి ఆయన ఎప్పుడో పారిపోయి ఎళ్ళిపోతారు. మనం చేసిన సేవలకి ఆయన అక్కడ నిల్చొనుంటారు. అందుకని ఆయన, "బాబు నాయనా నువ్వు చేసిన నీ మనస్తత్వంతో, నీ ప్రేమతో చేసినటువంటి ఆహ్, ప్రేమతోని నేనుండలేను కానీ" అని ఆయన అర్చ విగ్రహంలోని మన కోసం దయతాల్చి ఆ యొక్క చెక్క రూపంలోనో, శిలా రూపంలోనో వచ్చి అందులో నివసించి ఆయన కదలకుండా ఉంటారు. ఇదిగో మీరు ఏ రకంగైనా నాకు సేవనందించండి. నన్ను అలంకరించుకుంటారా? అలంకరించుకోండి. నాకు ప్రసాదం ఈరోజు పెడతారా? పర్వాలేదు. పెట్టరా? పర్వాలేదు. నేనిక్కడే ఉంటాను. మీ మీ సేవలన్నీ కూడా నేను తీసుకొని మిమ్మల్ని ఆశీర్వాదించడం కోసమే ఉంటాను. అంటే దర్శనం అంటే దేవుడు ఎదురుగుండా ఎళ్లి మనం నిల్చొని దేవుడికి మనం కనిపించడం అన్నమాట. మనల్ని మనం దేవుడికి కనిపించేటట్టు చేసుకోవడాన్ని దర్శనం అంటారు. అంతేకాని సైట్ సీయింగ్ కాదు. మీరెళ్లి అబ్బా! భగవంతుడు అలంకరణ ఏం చేశారో, భగవంతుడు అలాగున్నారు. ఎక్కడ ఎలాగున్నారు? చూడగలిగే శక్తి ఎక్కడుంది మీకు? లేదు. అందుకే భగవంతుడు మిమ్మల్ని చూస్తే ఆయన కృప మీ మీద పడితే మీ జీవితం బాగుపడతది. దీన్ని దర్శనం అంటారు. అంతేగాని మనం లైన్‌లో ఉండి ఏదో వీఐపీ టికెట్లు కొనుక్కొని ఏదో చూసుకొని దర్శనం బాగా అయిందండి. అది కాదు. అది కాదండి దర్శనం అంటే. భగవంతుని యొక్క చూపు మన పైన కల క పడటం కోసం భగవంతుని ముందుకు వెళ్లి నిల్చోవడం అన్నమాట. ఇది దర్శనం అన్నమాట. ఈ విషయాలన్నీ కూడా మన ఆచార్యులు చాలా బాగా ఆహ్, ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అది. సో, ఈ రకంగా మనం కృష్ణ ఇంత ప్రేమిస్తున్నారు. ఇన్ని జన్మల నుంచి వెయిట్ చేస్తున్నా, అబ్బే! ఒక్కసారి కూడా మనం తిరిగి చూడం. మనం చాలా బిజీ కదా! పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి రాత్రి దాకా అబ్బో! చాలా పనులుంటాయి. లేకపోయినా కూడా పడుకొని ఫోన్‌లో మాట్లాడి నేను చాలా బిజీ అని చెప్తూ ఉంటాం అనమాట. ఎందుకు అంత బిజీ? దీన్నే బిజీ లేజీ అంటారనమాట. అంటే ఆధ్యాత్మికంగా చాలా బద్ధకిష్టులం అనమాట మనం. కానీ భౌతికంగా మాత్రం చాలా బిజీ. దేనికొచ్చింది? దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఆధ్యాత్మికంగా మనం బిజీ అవ్వాలి. భౌతికంగా మనం లేజీ అవ్వాలనమాట. అప్పుడు మనం సెటిల్ అయిపోతాం లైఫ్‌లోని. సో, నిజమైన సంతోషం ఎక్కడ? ఇక్కడ లేదు. ఈ లోకంలో లేదు. మనం తెలుసుకున్నాం. ఎక్కడుంటది? ఆధ్యాత్మిక లోకంలో. కృష్ణుడున్న లోకంలో అనమాట. కాబట్టి ఈ యొక్క ఫాల్స్ ఎంజాయ్‌మెంట్‌ని, ఈ యొక్క భౌతిక లోకంలో ఉన్నటువన్నీ కూడా తుచ్చమైనవి. చాలా తక్కువైనవనమాట. చెప్పాను కదా! ఆ పంది ఎలాగైతే ఆస్వాదిస్తుందో మన రేంజ్‌లోని ఇది గొప్ప. కానీ మరి దేవతల రేంజ్‌లో మనం ఆస్వాదిస్తుంది నథింగ్. కానీ ఆధ్యాత్మిక లోకంలో అసలదంతా హ్మ్. ఆ రుచే వేరనమాట. శాశ్వతమైనది. కాబట్టి మన భగవంతుడిని ఎప్పుడైనా ప్రార్థిస్తే ఆయన్ని బ్లాక్‌మెయిల్ చేయకండి. ఆ! ఆయన్ని బిజినెస్ చెయ్యొద్దు. ఎప్పుడైనా నాకిది చెయ్యి భగవంతుడా, అది చెయ్యి భగవంతుడా అని అడగడమే కానీ, భగవంతుడా నీకోసం నేనెలా సేవ చెయ్యాలి అని ఎప్పుడైనా అనుకున్నామా? అది అడగాలి. మీరు తిరుపతెళ్లారనుకోండి, లేకపోతే దర్శనం చేసుకోవడానికి వెళ్లారనుకోండి, భగవంతుని ముందు నిల్చొని ఏమి
భగవంతుడా నాకు ఇయన్నీ ఇచ్చావు గదా! నీకేం సేవ చేయమంటావు? నేను నీ యొక్క ఇన్‌స్ట్రుమెంట్‌ని. నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటావో నువ్వు వాడుకోవచ్చు. ఈ జీవితం నువ్వే ఇచ్చావు. ఈ ప్రాణాన్ని నువ్వే ఇచ్చావు. ఊపిరిని నువ్వే ఇచ్చావు. శరీరాన్ని నువ్వే ఇచ్చావు. ఈ తెలివితేటలు నువ్వే ఇచ్చావు. వీటిని ఎలా వాడుకుందాం అనుకుంటున్నావు నువ్వు వాడుకో. నేను నీ వాడిని అనొస్తది. అమ్మో! ఎక్కడ మన అహంకారం అడ్డొచ్చేస్తది. అలాగ ఎలాగ ఎళ్ళిపోతాం చెప్పండి? మనకి ఇదిగో ఇది నా సమస్య భగవంతుడా! ఇది నువ్వు తీర్చాలి. అంతే. తీర్చకపోతే చూసుకో. ఇగో ఇలాంటి తపస్సులు ఇవన్నీ కూడా టార్చర్ పెట్టేసుకోవడం అన్నీ చేసేస్తాను. నువ్వు మరి దేవుడేం జేస్తారు? సరే నాయనా అని భగవంతుడు అంటున్నాడు, "నువ్వు నా దగ్గరికొచ్చావు కదా! నీకున్న ప్రాబ్లమ్ ఏటి? అన్ని ప్రాబ్లమ్‌లు తీరుస్తాను. నేను నీకు విముక్తిని కలిగిస్తాను. మోక్షాన్ని ప్రసాదిస్తాను" అని అంటున్నారు. ఇవన్నీ విడిచిపెట్టి నీకు మొత్తం నా దగ్గర తీసుకెళ్ళిపోతాను అని అంటారా? మనం మాత్రం అబ్బే! నేనిక్కడే ఉంటాను. ఇది నా ఫ్యామిలీ. ఇది నా ఊరు. ఇక్కడున్న సమస్య ఫస్ట్ తీరాలి. నాకొచ్చిన సమస్య. భగవంతుడు అంటున్నారు, "అరేయ్! నువ్వు ఒప్పుకో. నీకు మొత్తం అన్నీ తీరుస్తాను." అంటే మన తెలివితేటలు అలాగ ఏడిసాయనమాట. ప్రార్థించేటప్పుడు ఒక స్టూడెంటు భగవంతుడా నాకు మార్కులు రావాలని ప్రార్థించకూడదు. భగవంతుడా ఆ చదువులో ఉన్నది అంతా కూడా నాకు అర్థమయ్యేటట్టు చెయ్యని ప్రార్థించాలి. ఆ! భగవంతుడా నేను రోజు జిమ్‌కెళ్తున్నాను. నాకు చాలా మంచి యంగ్‌గా ఫిగర్ అది బాగా ఉండాలి. బాడీ ఫ్ బాడీ ఫిగర్ కాదండి ఇంపార్టెంట్. బాడీ ఉన్నదంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు అని అడగాలి. ఖరీదైనటువంటి మంచాన్ని కొనగలరు. నిద్రని కొనగలరా? పెళ్ళిని చాలా ఘనంగా కట్నాలు, కానుకలతోని ఆడంబరంగా చేయొచ్చు. అదేమన్నా భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని గ్యారంటీ ఇస్తదా? ఇవ్వదు కదా! కాబట్టి మనం రూ. 1,00,000 గ్లాసులోని ఆ టీ, కాఫీ యేసుకొని తాగితే దాని రుచేమన్నా మారిపోద్దా? అంటే పదార్థం ఏటో అర్థం చేసుకోండి. ఈ ఆత్మ పదార్థము. హ్మ్. ఈ యొక్క శరీరం గ్లాస్ లాంటిది. గ్లాస్‌తో పనేముందండి? ఏ గ్లాస్ అయితే స్టీల్ గ్లాస్ అయితే ఏటి, సిల్వర్ గ్లాస్ అయితే, గోల్డ్ గ్లాస్ అయితే. మనకి పని దేనితో ఉంది? గ్లాస్‌తో కాదు. మనకు ఆ టీ, కాఫీతో పనున్నది. ఆ పదార్థంతో ఉన్నది. మంచి గ్లాసులో యేసుకుంటే దాహం తీరిపోద్దా? మంచి నీళ్ళతో పనున్నది. అలాగే పెళ్లి ఘనంగా జరిపేస్తే గ్యారంటీ అయిపోద్దా సంబంధం? అవ్వదండి. పదార్థం ఏంటి? అనుబంధాన్ని పెంచుకోవాలి. ఏదో మ్యారేజ్ డే హోటల్‌కెళ్ళి తినేసి, సినిమాలకెళ్ళిపోయి ఎక్కువ ప్రేమ చూపించేసుకోకూడదు. రోజు భార్యాభర్తల్లాగే ఉండాలి. అంతేకాని అదొక డేట్ ఎట్టుకొని, ఆ డేట్‌కి మొత్తం ఎమోషన్స్ తెచ్చుకొని చాలా సంతోషం అయిపోతారు. మరుసటి రోజు నుంచి మామూలే. ఎందుకు అలాంటి జీవితం? మనమేం సెలబ్రేట్ చేసుకోక్కర్లేదు. బర్త్‌డేలు, మ్యారేజ్ డేలు ఆ డేలు, ఈ డేలు ఏం అక్కర్లేదు. ప్రతిరోజు హ్యాపీగా ఉండొచ్చు. అదే అదే భార్యాభర్తల్లాగా. కానీ ఉండమే మనం. హ్మ్. కాలేజీల్లో చదువు చెప్తారు. కానీ విజ్డమ్ అనేది రాదు కదా! విజ్డమ్ అనేది ఉండదు. చదువు చెప్తున్నారు ఎందుకు? ఇంకొంచెం పాడవడానికే. లైఫ్ స్కిల్స్ అనేవి చెప్పట్లేదు కదా! ఎలా బతకాలో చెప్పట్లేదు. ఎలా డబ్బులు చేసుకోవాలో చెప్తుంది. ఇవన్నీ కూడా అందుకే మనమంతా డీవియేట్ అయిపోయామనమాట. కాబట్టి కేర్‌ఫుల్ మనం ఏం కోరుకుంటున్నాం చాలా జాగ్రత్తగా కోరుకోవాలండి. ఎందుకంటే భగవంతుడు తీర్చేస్తాడు. మీకు ఉదాహరణ జెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. వాడు ఏమనుకున్నాడంటే భగవంతుడా ఆహ్, నాకు పెద్ద కష్టపడడానికి ఇష్టం లేదు. నేను హార్డ్ వర్క్ చేయను. నాకొక అరేంజ్‌మెంట్ చెయ్యి నువ్వు. నేను నిన్నే ప్రార్థిస్తాను రోజును. నీకు రోజు కొబ్బరికాయ కొడతాను. ఎవరు వాళ్ళు వచ్చి వాళ్ళు పని చేసుకోవాలి. ఆళ్ళ పని ఆళ్ళు పూర్తి చేసుకొని నాకు మాత్రం డబ్బులు పేమెంట్ ఇవ్వాలి. నేను మాత్రం ఏ పని చేయను. వాళ్ళ పని వాళ్ళు ముగించుకొని డబ్బులు మాత్రం నాకిచ్చి ఎళ్ళిపోవాలి. అంటే తదాస్తు భగవంతుడు అంటారు. అప్పుడు వాడికి నెక్స్ట్ జన్మలో ఏమవుతాడు? సులభ్ కాంప్లెక్స్‌లోని వాడు ఆహ్, సులభ్ కాంప్లెక్స్ అంటే తెలుసు కదా! టాయిలెట్, బాత్రూము అర్జెంట్ అయినప్పుడు డబ్బులిచ్చి ఎళ్తారు. అక్కడ ఆడికి జాబ్ దొరికేస్తదనమాట ఈజీగాన. ఆ టేబులేసుకొని ఎవరి పని ఆళ్ళు చేసుకొని ఆ! డబ్బులు మాత్రం ఈడికిచ్చి ఎళ్ళిపోతాడనమాట. జాగ్రత్తగా ఉండాలి అందుకే. మన అర్హతను బట్టి మన కోరికని కూడా తీర్చేస్తారు. ఆ రకంగా భగవంతుడు. అలాగే ఇంకొక ఉదాహరణ జెప్తాను. భగవంతుడా నేను ఈ జీవితం అంతా కష్టపడిపోయాను కదా! పిల్లల కోసం, దానికోసం, దీనికోసం భగవంతుడి కోసం ఏం కష్టపడలేదు కదా!
అంత కష్టపడ్డాను. నా ఆఖరి రోజుల్లో నా జీవితంలోని నేను రిటైర్ అయిపోయి, నేనే పని చేయకూడదు. నన్ను మాత్రం అందరూ కూడా సేవించాలి. నా నాకే సర్విస్ ఇవ్వాలి అని అనుకుంటారు. అనుకుంటే తదాస్తు అంతే. ఏమవుతాడు? హాస్పిటల్‌లో ఎళ్లి పడతాడనమాట. వాడు ఆ బెడ్ మించి లెగలేడు. ఏం చెయ్యక్కర్లేదు కదా! మంచం మించి లేవలేకపోతే అక్కడే పడుంటాడు. మరి నర్సులు, డాక్టర్లు పరిగెత్తి పరిగెత్తొచ్చి వాడికంతా సేవలందిస్తారు. ఎప్పటిదాకా? ఆడు ఊపిరున్నంత వరకు, లేదా ఆడి దగ్గర డబ్బులున్నంత వరకు. అంతవరకు జాగ్రత్త చూసుకుంటారు. ఆ తర్వాత అంతే. కాబట్టి మనం ఏం కోరుకుంటున్నామని చాలా జాగ్రత్తగా మనం ఉండాలనమాట. అందుకే భగవద్గీత చదవాలి. భగవద్గీత అర్థం ఎవరు పడితే వాళ్ళ దగ్గర అర్థం చేసుకోకూడదు. ఏ భగవద్గీత అయితే ఆ భగవద్గీత చదవకూడదు. అందుకే మీకు శ్రీల ప్రభుపాద గారు రాసినటువంటి ఆ భగవద్గీతని మాత్రమే తీసుకోమన్నాననమాట. సో, ఈ రకంగా భగవంతుడు మనతోనుంటారు. మన కోరికను తీరుస్తారు. మన కోరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కోరుకోవాలనమాట. గోల్డ్ మెడలొచ్చిన డాక్టర్‌తో మనకేం పని? వాడు ఎలా రాసాడో మనకేం తెలుసు? కానీ ఆ వైద్య శాస్త్రం మీద బాగా తక్కువ మార్కులొచ్చిన వైద్య శాస్త్రం మీద బాగా సబ్జెక్ట్ మ్యాటర్ ఉందనుకోండి, అలాంటి డాక్టర్ దగ్గరికెళ్తే నా జబ్బు నయమవుతది. గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ దగ్గరికెళ్తే నా జబ్బు నయమవ్వదు. కానీ ఈ రోజుల్లోని అందరిని బెలవేసేది అలాగే కదా! బాహ్యంగా ఉన్నటువంటి ఈ డిగ్రీలు, ఈ మెడల్సు, ఈ కార్లు, ఈ బంగళాల ప్రకారంగా వాడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆ రకంగా కాదు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనస్తత్వానికి, ఆ పర్సన్‌కి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు ఇద్దరు, ముగ్గురు స్నేహితులు, ఇద్దరు, ముగ్గురు ఇంట్లో వాళ్ళున్నారనుకోండి, మనశ్శాంతిగా బతికేయొచ్చనమాట. ఎందుకంటే వాళ్ళెప్పుడు మీతో మాత్రం ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సో, ఒక మనిషిలో ఉన్నటువంటి గుణాన్ని బట్టి ఆయనకి మనం వాల్యూ ఇవ్వాలి. ఎందుకంటే ఆ గుణమే పదార్థము. ఈ శరీరం ఏంటి డొక్కు. కారేటి డొక్కు అది. అంటే ఉండకూడదని చెప్పట్లేదు. మనం కష్టపడి సంపాదించుకున్నప్పుడు మన ఫ్యామిలీలు తిరగడానికి. నేనంటుందేంటంటే దాని ప్రకారంగా కాదు. కారంటే మనకి ఒక చోటు నుంచి ఒక చోటికి. మనకి శక్తుంటే మనం ఇంకా మంచి కార్ అందులో తప్పు సంపాయించుకోవడం తప్పు కాదు. ఎలా సంపాయించుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఖర్చు పెట్టడం తప్పు కాదు. ఎంత సంపాదించుకుంటున్నారో దాంటిలోని ఖర్చు పెడుతున్నారా అనేది కూడా ముఖ్యం అనమాట. ఈ రకంగా. సో, ఇంకా మనం అర్థం చేసుకుంటే కథా ఉపనిషత్తులోని ఫస్ట్ క్యాంటోలో రెండవ అధ్యాయం 20 శ్లోకంలోని భగవంతుడు ఇలా చెప్తున్నారు. ఈ శాస్త్రాల్లోని కథా ఉపనిషద్ అనే శాస్త్రంలోని అనోరనియాన్ మహతో మహియాన్ ఆత్మాస్య జంతోర్నిహితో గుహాయాం తం అక్రతుః పశ్యతి వీతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానాం ఆత్మనః. ఇందులో ఏం చెప్తున్నారంటే, పరమాత్ముడు, తర్వాత జీవాత్మ వీళ్ళిద్దరూ కూడా హృదయంలో ఎలాగుంటారట? ఒక ఉదాహరణ చెప్తున్నారు మనకు అర్థం అవ్వడం కోసం. ఒక చెట్టు కొమ్మ మీద ఒకే చెట్టు. ఆ! చెట్టంతా కూడా ఒక శరీరం లెక్క కదా! ఒకే చెట్టు. ఆ చెట్టు కొమ్మ మీద 2 పక్షులున్నాయన్నమాట. హ్మ్. ఒకే హృదయంలోని 2 ఆత్మలు ఎలాగా? 2 ఆత్మలు. ఒకటి జీవాత్మ, ఒకటి పరమాత్మ. అలాగా ఒక చెట్టు మీద కొమ్మ మీద 2 పక్షులున్నాయన్నమాట. ఒకటి ఆహ్, హ్మ్. ఒకటేమొచ్చి మనం అన్నమాట జీవాత్మ. జీవాత్మ ఏంటి? వేరు వేరు ఫలాల్ని ఆస్వాదిస్తుందన్నమాట. ఆ చెట్టు మీదుండి. ఇంకొక పక్షి ఏంటి? ఇంకొక పక్షి పరమాత్ముడనమాట. ఆయనేమి ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. మీరే పండు తింటున్నారు? ఏ పండు ఎంచుకుంటున్నారు? ఆయన ఆహ్, సాక్షిలాగా ఉంటున్నారనమాట. అంటే విట్‌నెస్. మీరేం చేస్తున్నారో జస్ట్ గమనిస్తున్నారంతే. ఏ ఏ పనులు చేస్తున్నారో, ఏమేమి ఆలోచిస్తున్నారో, ఏం తింటున్నారో అంతే. మధ్యలో ఆయన ఇంటర్ఫియర్ అవ్వరు. ఎందుకంటే మీకొక స్వతంత్రాన్నిచ్చారు. మధ్యలోని ఆయన ఇంటర్ఫియర్ అవ్వరనమాట. ఒక ఫ్రీడమ్‌నిచ్చారు గాబట్టి. హ్మ్. అయితే జీవాత్మ ఒక్కొక్క కొమ్మ ఏ కొమ్మకెళ్తుందో ఆ కొమ్మకి భగవంతుడు కూడా ఈ యొక్క పక్షితో ఎప్పుడూ కూడా స్నేహితుడిలాగా వెళ్తున్నారనమాట. అలాగే ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టు అంటే ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరం కూడా తీసుకున్నప్పుడు అంటే చనిపోయిన తర్వాత మళ్ళీ పుడతాం గదా!
ఆ పుట్టినప్పుడు ఇంకొక శరీరాన్ని దాలుస్తాము. ఆ శరీరం అంటే ఇంకొక చెట్టు మీదకి మూవ్ అయినట్టనమాట. మళ్ళా ఆ శరీరం మన ఫలాల్ని ఆస్వాదించాలంటే ఎలాగా? ఈ ఇంద్రియాల ద్వారా, ఈ శరీరం ద్వారాయే కదా! దుఃఖమైనా, సుఖమైనా సరే దేని ద్వారా మనం ఆహ్, ఆస్వాదించగలము? అది ఈ శరీరం ద్వారాయే కుదురుతుంది కదా! లేకపోతే అవ్వదు కదా! అలాగా భగవంతుడు ఎక్కడెక్కడ మనం ప్రయాణం చేస్తున్నామో, ఎన్ని చెట్లకు వెళ్తున్నామో, మనతో పాటు పక్కనే వస్తున్నారు. కానీ కేవలం సాక్షిలా రికార్డ్ చేస్తున్నారు మీరు చేస్తున్న పనులన్నీ కూడా. అంతేకాని ఆపట్లేదు, చేయొద్దనట్లేదు. కానీ వెయిట్ చేస్తున్నారు. ఒక్కసారి నా వైపు తిరిగి చూడు, నేను నీకేం చేయాలో చెప్తాను. మనకి లేదు బిజీ. మనం చాలా బిజీ. ఓహ్! ఈ కొమ్మ మీద ఈ యొక్క ఫలం ఉన్నది. ఆ చెట్టు మీద ఆ ఫలం ఉన్నది. ఆ బిజీ అయిపోయి పక్కనే ఉన్నటువంటి ఆ పక్షిని కూడా మనం ఆహ్, గమనించగలిగే శక్తి కోల్పోయాం అన్నమాట. మన హృదయంలోనే భగవంతుడున్నాడు. కానీ ఎవరో తెలీదు. ముందు మనం అంటే ఏంటో తెలిస్తే కదా! మనం ఎందో పుడతామో తెలీదు, ఎందో సస్తామో తెలీదు. అసల పుట్టిన తర్వాత ఈ మధ్యలోని బతికున్నప్పుడు ఏం చెయ్యాలో కూడా తెలీదు. ఇవేమీ తెలుసుకోకుండా ఆ శ్మశానంలో చేరిపోతున్నాం అనమాట. మనకి ఎటువంటి శక్తి ఇచ్చాడు భగవంతుడు? మనల్ని ఎందుకు పుట్టించారు? మన చేత ఏం పని చేయించుకుందాం అనుకుంటున్నారు? ఇదేం అక్కర్లేదు. నాకు నచ్చింది నేను చేసి అంతే. ఈ జీవితం అంతా కూడా ఈ రకంగా మనం ఎవరో కూడా తెలుసుకోక ముందే మనం ఆ కాటికి చేరిపోతున్నాం అనమాట. ఇది, ఇది అజ్ఞానం అంటే. ఇది అజ్ఞానం. కాబట్టి ఈ 2 యొక్క పక్షులు ఉన్నాయన్నమాట. ఒక పక్షి ఈ ఫ్రూట్స్‌కి అంటే మన ఈ భౌతిక జీవితంలో ఉన్నటువంటి వస్తువులు కానీ, సంబంధాలు కానీ, మనుషులు కానీ, విషయాలు కానీ వాటికి ఆకర్షణీయులం అయిపోతున్నాం అనమాట. ఎప్పుడైనా తియ్యని పండు దొరికిందంటే ఆనందంగా ఉంటది. కానీ చేదు పండు దొరికిందంటే దుఃఖంగా ఉంటాము. ఇలాగ ఫలాలు మనం తింటున్నాం అనమాట. పరమాత్ముడు కేవలం మీరు ఏ రకంగా స్పందిస్తున్నారో, ఏం చేస్తున్నారనేది ఒక స్నేహితుడి కింద ఆయన చూస్తున్నారనమాట. ఇంకా శ్వేతశ్వతర ఉపనిషత్తులోని 4వ అధ్యాయం 7వ శ్లోకంలోని ఇలా చెప్తున్నారనమాట. సమానే వృక్షే పురుషో నిమగ్నో నిశయా శోచతి ముహ్యమానః జుష్టం యదా పశ్యత్యన్యం ఈశం అస్య మహిమానం ఇతి వీతశోకః. ఈ 2 పక్షులు ఒకే చెట్టు పైన, ఒకే కొమ్మ మీద ఉన్నా ఈ తినేటటువంటి పక్షి ఒక్కొక్కసారి సంతోషంగా ఉంటుంది. ఒక్కొక్కసారి దుఃఖంతో ఉంటుందనమాట. కానీ ఏదో ఒక విధంగా ఆ పక్షి, ఆ పక్షి యొక్క స్నేహితుడు అంటే పరమాత్ముడి వైపు తిరిగి ఆయన యొక్క గొప్పతనం అర్థం చేసుకొని, ఆయన చెప్పిన విషయాన్ని వినగలిగేటట్టు అయినట్టయితే, ఆ రోజుతోని ఆ పక్షికి వచ్చినటువంటి కష్టాలన్నీ ఆహ్, పోయినట్టే. ఇంక కష్టపడక్కర్లేదు. ఆ పరమాత్ముడు ఎక్కడికి తీసుకొని వెళ్తుంటారో, దారి ఎలా చూపిస్తారో హాయిగా అలా కంటిన్యూ అయిపోవడమే అనమాట. ఏమి మన తెలివితేటలు ఉపయోగించక్కర్లేదు. ఏమి చెయ్యక్కర్లేదు. ఆయన్ని ఫాలో అయిపోవడం అనమాట. ఈ విషయం శ్వేతశ్వతర ఉపనిషత్తులో చెప్పడం జరిగిందనమాట. ఆహ్, భగవద్గీతలోని కూడా చెప్తున్నారు. కృష్ణ ఈ సాక్షిలా ఉన్నారు. అర్జునుడు ఈ ఫలాలు తింటున్నటువంటి పక్షి కిందనమాట. అందుకే కదా! అర్జునుడు ఇప్పుడేం చేశారు? కృష్ణుడి వైపు తిరిగారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు కృష్ణ. ఏం చేసినా నా ఆందోళన తగ్గట్లేదు. ఇప్పుడు నాకొచ్చినటువంటి ఈ సన్నివేశాన్ని ఏ రకంగా తీసుకోవాలో అర్థం అవ్వట్లేదు. హ్మ్. అని చెప్తే అప్పుడు అర్జునుడు అంటే ఈ ఫలాల్ని అనుభవించినటువంటి అర్జునుడు అంటే మన పరిస్థితి అదే. ఫలాల్ని, ఈ భౌతిక ఫలాల్ని అనుభవిస్తున్నటువంటి మనము ఒక్కసారి ఆ పరమాత్ముడి వైపుకి తిరిగితే అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మన గురువు. మనం ఆయన యొక్క దాసులమే. దాసులన్న విషయాన్ని మనం గా ఒప్పుకొని, ఆ శ్రద్ధతోని మన గురువు, పరం గురువు, మామూలు గురువు కాదు. పరం గురువు కృష్ణుడికి. ఆహ్, అర్జునుడు ఎలాగైతే శరణాగతి పొందారో, మనం కూడా కృష్ణుడి దగ్గర శరణాగతి పొందినట్టయితే, మన జీవితం మారిపోతుందనమాట. ఈ యొక్క లోకంలోని ఎంతైతే మనం స్ట్రగుల్ అవుతున్నామో, అవన్నీ కూడా పోతాయనమాట. ఎందుకంటే, ఆయన చూసుకోడానికి ఆయనున్నారు కదా! హ్మ్. ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తామో ఈ కృష్ణుడిని మన స్వతహాగా బలవంతంగా కాదు, ఆహ్, తప్పక కాదు, ప్రేమతోని మా ఆయన ఆశ్రయం పొందుతామో వెంటనే మరుక్షణమే మన ఆందోళనలు అన్నీ పోతాయి. మనం ఎప్పుడూ సంతోషంగా ఉండొచ్చనమాట.